వికారాబాద్ జిల్లాలో వైద్య సేవల పేరుతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పేరుకే ఎంబీబీఎస్ ఆసుపత్రులు, కానీ చికిత్స మాత్రం ఆర్ఎంపీల చేతుల్లో కొనసాగుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు సమాచారం. నవాబ్పేట్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ అంబికా ఆసుపత్రి ఎంబీబీఎస్ డాక్టర్ పేరు మీద అనుమతులు తీసుకుని ప్రారంభించారు. కానీ ఆ ఆసుపత్రిలో వాస్తవంగా చికిత్స అందించేది మాత్రం ఆర్ఎంపీ శ్రీధర్ అని స్థానికులు చెబుతున్నారు. ఇక అర్హతకు మించి వైద్యం చేస్తూ రోగుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రతి రోగికి అనవసరమైన టెస్టులు రాస్తూ సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్రీనివాస్ ఎన్ఎంసీ చట్టం 3454 ప్రకారం ఈ అంబికా ఆసుపత్రిలో అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ శ్రీధర్ పై కేసు నమోదు చేశారు. గతంలో కేసులు నమోదైనా అతని తీరు మాత్రం మారలేదన్న ఆరోపణలు చేస్తున్నారు. అర్హతకు మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డిఎంహెచ్ఓ స్వర్ణకుమారి హెచ్చరించారు. ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతో ఉన్న ఆసుపత్రిలో ఖచ్చితంగా ఎంబీబీఎస్ డాక్టరే చికిత్స అందించాలని, త్వరలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.